వాగ్దానములను అనుగ్రహించి కేవలము ఇవి మీరు స్మరించుకోండి అని చెప్పక వాటిని నెరవేరుస్తున్న దేవుడుగా, ఆ యొక్క వాగ్దానములలో ఉన్న జీవమును సారమును మనము అనుభవించలాగున ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన మేలులు ఎన్ని అని మనము కొలవగలము. ప్రతి నిత్యము ఆయన చేస్తూనే ఉన్నాడు. అడిగిన వాటిని ఆయన మనకిస్తూ ఉన్నాడు. అడగని వాటిని కూడా దయచేయు దేవుడే మన దేవుడు. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఒక తండ్రి కుమారుని గురించి అలా పట్టించుకుని తనకు కావలసినవన్నీ ఇచ్చి తనను సంతృప్తి పరిచి తన బాగోగులు చూస్తూ తనకు ఏది ఇవ్వాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడో అలాంటి ఉన్నతమైన హృదయం కలిగిన వాడు, ఆ హృదయాన్ని కూడా తయారు చేసిన తండ్రి, పరమ తండ్రి, అందరికి పైనున్న తండ్రి ఆయనే. కాబట్టి ఆయన మనల్ని అందరికన్నా ఎక్కువగా పట్టించుకొని ఎప్పటికప్పుడు మన అవసరతలు అక్కర్లు తీరుస్తూ మనకేం కావాలో ఆయన చూస్తూ మన జీవితంలో మేలైనవి, ఉన్నతమైనవి, గొప్పవి మన జీవితంలో చేస్తూ మనల్ని నింపుతూ మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే దానికన్నా మించినది ఆయన ఊహించి ఆయన ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అవి మనకి ఇచ్చి మనల్ని నింపి మనల్ని సంతృప్తి పరిచి మన జీవితంలో భాగ్యాన్ని ఆయన రుజువు చేసి ఉన్నతముగా మనల్ని నిలవబెట్టి మనలను ఈ భూమి పైన జీవము కలిగిన దేవుని బిడ్డలుగా జీవమును ప్రత్యక్షపరచు ఆయన ప్రతిబింబములుగా చేశాడు అన్నది మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.